శ్రీకాళహస్తి పట్టణం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డులో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరి తారక శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంజూరి తారక శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి ఆదేశాల మేరకు 23 వార్డులో గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాం. సంక్షేమ పథకాలు నవరత్నాలు పథకాలు అని గడప గడపకు అందాయని తెలియజేశారు. అన్ని వర్గాలు ప్రజలందరూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అయినా కూడా అన్ని వర్గాలు మరియు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నవరత్నాల పథకాలు అందడం జరిగిందని ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మీ ఇంటికి పథకం చేరుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు 23వ వార్డు ఇన్ఛార్జ్ ఎంఆర్ మురళీ యాదవ్, పుట్టం రాజా, ముదిరాజ్, కంటా ఉదయ్ కుమార్, మొగరాల గణేష్, కొల్లూరు హరినాథ్ నాయుడు, ఉత్తరాజ శ్రవణ్ కుమార్, షఫీ, జఫర్ బాయ్, బాషా, షేక్ జిలానీ బాషా, శ్రీవారి సురేష్, గరికపాటి చంద్ర, ఆశా కిరణ్, వెంకట సుబ్బయ్య, వేలూరు రమేష్, బలరాం, గిరిప్రసాద్ గౌడ్, మోహన్, జయశంకర్, షేక్ రఫీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మధును పరిచయం చేస్తా ఉన్నాను. చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు, మనసు మాత్రం వెన్నే. మేషాలను దీవెనలు ఆశీస్సులు. పైకి వెళ్ళిపోతున్నాడు ఈ మనిషి. సరేనన్నా క్రాస్ అండి. పెన్షన్ వస్తుందా? రేషన్ కార్డు ఎందుకు చేశారు? ఒంటరి మహిళని చేశారు, అది కూడా ఏర్పాటు చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉన్నది అయిపోయి రేషన్ కార్డు కూడా చేశారు. ఇక్కడ 2 ఓట్లు ఇస్తారమ్మా. మర్చిపోండి సాయం చేయండి. మీకు వచ్చే పెన్షన్ కానీ మీకు వచ్చే అమ్మఒడి కానీ ఏదైనా ఉండాలంటే మాత్రం సాయం కొట్టుకోండి. కరోనా 30 ఏళ్లలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈ చదవండి ఎన్ని పథకాలు చేస్తున్నారు. అందువల్ల ఏ ఇబ్బంది లే. ఇంటి పట్టాలు చాలా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. ముస్లిమానా నువ్వు చూసి నాకేం చెప్తాను, నీకు చేపిస్తాను తల్లి. ఇంట్లో పథకాలన్నీ వస్తున్నాయి కదా. పథకాలు ఎవరు ఇస్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఖచ్చితంగా సాయం చేయండి. మీకు రిజర్వేషన్ కంటిన్యూ అవ్వాలంటే ఫ్యాన్ గుర్తుకోండి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకోవాలి. ఒక ఎంపీ గారిది, ఒక ఎమ్మెల్యే నేను దగ్గర ఉంటాను. మీకు అంతా నాకు కూడా 2 సార్లు ఇచ్చే అవకాశం వచ్చేది. ఈ ప్రభుత్వాన్ని మనం 2 ఓట్లు సరిగ్గా 2 ఫ్యాన్ రిజర్వేషన్ ప్రమాదం నుంచి నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రియమిత్రుడు, గౌరవనీయులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి ఆదేశాల మేరకు 23వ వార్డు ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గడప గడపకు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలు, నవరత్నాలు అనే పథకాలు ప్రతి గడపకు అందాయి. ప్రతి గడపలో కూడా అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా, ఓసీలైనా కూడా అందరికీ కూడా అత్యంత పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి చేరినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు ఏ నాయకుడు చెప్పని విధంగా ఒక మాట చెప్పాడు. మీ ఇంటికి పథకం చేరుంటే, మీ ఇంటికి లబ్ధి చేరుంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నాడు. అటువంటి చెప్పే దమ్ము ధైర్యం ఏకైక నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సైనికులుగా పనిచేసి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యుయెన్సీలో గతంలో 38,000 మెజార్టీ వచ్చాయి. అంతకన్నా అధికంగా మెజార్టీతో బిఎఫ్ మసూర్ రెడ్డి గారిని శాసనసభ్యుడిగా గెలిపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్ని ప్రలోభాలకైనా కూడా ఎక్కడికి కూడా లోను కాకుండా నిక్కచ్చిగా పనిచేసి నిజాయితీగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ ఈరోజు మేము గడప గడప ప్రయాణం చేస్తున్నాం. ఈ యొక్క ఎన్నికలు అత్యంత ప్రమాదకరమైనవి కూడా. ఎంచేదంటే ఎన్ని ప్రలోభాలు చేయాలో అన్ని ప్రలోభాలు చేస్తున్నారు. ఏ విధంగా ఏం చేయాలో చేస్తున్నారు. వీటన్నిటినీ ఒక ఆలోచనలో పెట్టుకోండి. మనకెవరు ఉపయోగపడుతున్నారు, అన్నిత్యం మనతో ఎవరు ఉంటున్నారు, మనకి ఎవరు సేవ చేస్తున్నారు, కరోనా సమయంలో కూడా మీకు ఎవరు సేవలు అందించారు, ఆ సేవ అనే ఆలోచనని మైండ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతూ కార్యక్రమాన్ని మేము